నమస్తే. వాతావరణం చల్లగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే జూబ్లీహిల్స్ మొత్తం కూడా వేడెక్కుతుంది. సో నిన్న జరిగినటువంటి పరిణామాలను తీసుకుంటే ఇవాళ పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి రౌడీ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే ప్రచారం చేయడం జరుగుతుంది. సో మరి వాస్తవం ఎంత, ఎవరిని విమర్శ చేశారు లేకపోతే బెదిరించారు, సో నవీన్ యాదవ్ ఏం మాట్లాడారు, ఇందులో ఏది వాస్తవం అనేది ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఎవరి మీద ఇవాళ కుట్రపూరితంగా ఇవాళ దాడి చేస్తూ రౌడీ అని చెప్పేసి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తారో కూడా వాస్తవాల్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక వార్త అయితే రావడం జరిగింది. ఏంటంటే కాంగ్రెస్ ప్రచార రథాన్ని తగలబెడతాం, ఆ పార్టీ కార్యకర్తలను చంపేస్తాం, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి సహా పలువురిపై కేసు. ఎవరి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అంటే ఈయన వరంగల్కి సంబంధించి నర్సంపేట 2019లో ఎన్నికల్లో గెలవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. బహుశా ఆయన చేసిన తప్పులకే ప్రజలు ఓడగొట్టారు. అయితే సరే, ఏదైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడికి వచ్చి అయినా ఇవాళ ప్రచారం చేయొచ్చు. మరి జూబ్లీహిల్స్కి వచ్చి ఏ విధంగా బెదిరించాడో ఒకసారి చూస్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. పరస్పర విమర్శల స్థాయి దాటి బెదిరింపుల స్థాయికి చేరింది. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. యూసుఫ్గూడలోని ఎల్ఎన్ నగర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచార వాహనం DCM వాహన్ నెంబర్ TS12 UD0992ను ఆదివారం సాయంత్రం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపి బెదిరింపులకు పాల్పడ్డారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, ఫహీం, భాస్కర్, నాగరాజు, స్కాప్ రవి, సంతోష్, ఇతర బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనానికి నిప్పు పెట్టి తగలబెడతామని, కార్యకర్తలను చంపేస్తామని బహిరంగంగా ప్రకటించారు. వీళ్ళు ఎవరండి? ప్రచార రథాన్ని నిప్పులు పెట్టి తగలబెట్టడానికి, చంపేస్తామని చెప్పడానికి వీళ్ళు ఎవరు? ప్రజాస్వామ్యం ఎటుపోతుంది? ఇవాళ నవీన్ యాదవ్ దీనికి కౌంటర్గా మాట్లాడితే ఆయన రౌడీ అవుతాడు, ఇవాళ ఎన్నికల సంఘం గుర్తొస్తుంది. మరి ఇట్లా మాట్లాడొచ్చా? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేని మీద జరుగుతున్నటువంటి దాడి? ఇవాళ ఒక బీసీ నాయకుడు, ఒక యాదవ నాయకుడు లేక కాంగ్రెస్ పార్టీలో యాదవ్లు ఒక ఎమ్మెల్యే లేని పరిస్థితి. ఇవాళ యాదవ నాయకునికి ఒక్కరికి ఇస్తే ఇవాళ రౌడీలు. ఇవాళ నవీన్ యాదవ్ ఒక బీటెక్ చేసినటువంటి బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ రౌడీ అని చెప్పేస్తున్నారు. మరి వీళ్ళు వార్నింగ్ ఇచ్చేది వీళ్ళు రౌడీలా, గుండాలా? మరి ఏంది ఇది? పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి రౌడీలా లేకపోతే ఈయన మంచి వ్యక్తా? అంటే వీళ్ళు విమర్శ చేస్తేనేమో వీళ్ళు రౌడీలు కాదు. ఇవాళ నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి, జూబ్లీహిల్స్ నా అడ్డ, జూబ్లీహిల్స్ ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవాళ మేము మీలాగా అనుకుంటే ఇక్కడి నుంచి ఎవరు కూడా మా యొక్క జూబ్లీహిల్స్ దాటలేరు అని చెప్తే ఆయన రౌడీ అయిపోతాడు. వీళ్ళు మాత్రం దాని యొక్క వాహనాన్ని తగలబెడతామని చెప్పినా లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పినా కూడా వీళ్ళు రౌడీలు కాదు. సో ఈయన తగలబెడతామని చెప్పిన వీడియో కూడా ఒకటి మన దగ్గరకు వచ్చింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వీడియో చూడండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇగో మిమ్మల్ని మీ యొక్క వాహనాన్ని తగలబెడతా అని చెప్పి ఏలు పెట్టి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇట్లా అగ్గిపెట్ట పెట్టి మిమ్మల్ని కాల్ చేస్తా అని ఇతను చూపించడం జరుగుతుంది. ఇతని మీద మాత్రం ఇతను రౌడీ కాదు, ఇతని మీద విమర్శ ఉండదు. కేవలం బీసీ బిడ్డ, ఇవాళ మా జూబ్లీహిల్స్కి వచ్చి మా ప్రజలనే మీరు భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పేసి వీళ్ళని గట్టిగా ఇవాళ హెచ్చరిస్తే అతను రౌడీ అయిపోతాడు. సో మరి వాస్తవం ఏంది, ఆయన ఏం మాట్లాడిండు? సో ఆయనకు సంబంధించినటువంటి చిన్న ఒక క్లిప్ని వీళ్ళు కట్ చేసి ఇవాళ ఆయన ధమ్కి ఇస్తుండని చెప్పేసి, వార్నింగ్ ఇస్తుండని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా. సో అసలు నవీన్ యాదవ్ ఏం మాట్లాడిండో ఒకసారి మనం చూద్దాం. బాగుంది ప్రచారము. ఈరోజు రాయమందర్ డివిజన్లో వినాయక్ నగర్, నవీన్ నగర్ ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. ప్రజలు ఏ గల్లీకి పోయినా సరే, మేము గతంలో మోసపోయినాం, ఇప్పుడు మోసపోదలుచుకోలేదు, మా ఇంటికి టికెట్ వచ్చింది, మా పిల్లగానికి వచ్చిందని చాలా పాజిటివ్గా మాట్లాడుతూ, అట్లానే సన్న బియ్యము, రేషన్ కార్డు విషయము, 200 యూనిట్స్ కరెంటు, గ్యాస్ సబ్సిడీ విషయం కూడా వాళ్ళు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాము. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఒక బలమైన నమ్మకము ఏర్పడ్డది. ఈ ప్రాంతంలో ఈరోజు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని గెలిపించుకుంటేనే మన ప్రాంత అభివృద్ధి చెందుతానని ఒక లక్ష్యంలో ప్రజలందరూ ఆలోచన ఫిక్స్ అయి ఉంది. మేము వెళ్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళ రెస్పాన్స్ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన వీడియోలు మేము చూస్తున్నాము. అంటే రౌడీజం అని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు వాళ్ళే చేస్తున్నట్టు మేము గుర్తించాం. చూడండి, నవీన్ వేరే రాజకీయ నాయకుల పిల్లలకి నాకు చాలా తేడా ఉంది. వాళ్ళు రెడీమేడ్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. మేము అన్ని గ్రౌండ్ స్థాయి నుండి బాధలు, కష్టాలు చూస్తూ ఎదిగిన వాళ్ళం. మేము మంచి, చెడు, న్యాయం, ధర్మం మాకు తెలుసు. నా జీవితంలో తప్పు చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సంవత్సరంలోనే నా మీద, నా కుటుంబం మీద, నా బంధువుల మీద, నా ఫాలోవర్స్ మీద, అందరి మీద దాదాపు 25-30 కేసులు పెట్టి మా జీవితాలు పాడు చేయాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. దేవుడు ఉన్నాడు, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది.
ఎక్కడ కూడా అన్ని కూడా న్యాయ పోరాటం చేసి అన్ని ప్రొటెక్ట్ అయినాం. వాళ్ళు నవీన్ యాదవ్కి అవకాశం రావద్దని ఈ రోజు గారు 2018లో 23లో కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు ఒత్తిడి గురి చేసి నాకు అవకాశం రాకుండా చేసిందే బీఆర్ఎస్. అది కాకుండా నా జీవితం పాడు చేసిందే బీఆర్ఎస్. నవీన్ యాదవ్ మీద ఎన్ని కుట్రలు చేసినా భగవంతుడు కాపాడుకుంటూ వచ్చిండు. ఈరోజు దేవుడి రూపంలో, రేవంత్ అన్న రూపంలో, పెద్ద మనుషులు కాంగ్రెస్ రూపంలో నాకు మా పబ్లిక్ని కాపాడుకోనికే నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి మళ్ళా నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయంకి పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతాను డైలాగులు కొడుతున్నాడు. మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ ఈడు వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లనే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా తగలబెడతాడన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి వేషాలు, పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పి సందర్భంగా తెలియచ్చు. మీరేమన్నా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నీటికి వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లులు కూడా మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడరు. ఇక కనిపించమని రమ్మని వచ్చి చూపిమనండి. ఏం అభివృద్ధి అయింది, ఏం అభివృద్ధి అయింది? అభివృద్ధి అయింది అంటే రోజు ఒక 4 మీద కేసులు అయ్యి అభివృద్ధి. ఇగో ఇక్కడ ఉన్నాడు సుందరు, వాళ్ళ మాజీ కార్పొరేటర్ SC/ST కేసులు పెట్టిర్రు. చాలా అండి, ఒకటి కాదు, ఒక 500-600 మంది జీవితాలు పాడు చేసే పనిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. తొందరలో బీఆర్ఎస్ బాధితులది ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యి ఒక్కొక్కరు బాధ ముందు చెప్తారు, అప్పుడు మీరు చూస్తారు ఎవరు రౌడీజం ఎవరు. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధి కోసం ఒక 17 నుంచి 18 ఏళ్ల నుంచి ఇవాళ ఎంతో సహనంతో బీఆర్ఎస్ వాళ్ళు కుట్రపూరితంగా 10 ఏళ్ల నుంచి నేను కేసులు పెట్టినప్పటికీ కూడా ఇవాళ లీగల్గా నేను కొట్లాడుతున్నా. ఇవాళ ఒకవేళ నిజంగానే నా మీద పెట్టినటువంటి కేసులు నిజమైతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా హైదరాబాద్ నుంచి కూడా బయటికి వెళ్తా అని కూడా చెప్పడం జరిగింది. సో వాటిని అన్నిటిని పక్కకు పెట్టి అతను ఏదైతే మీరు మా కార్యకర్తలని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తారు, మేము మీలాగా అనుకుంటే మీరు కూడా జూబ్లీహిల్స్ దాటలేరని చెప్పి ఆ చిన్న క్లిప్ని కట్ చేసి ఇవాళ నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పేసి, నవీన్ యాదవ్ వార్నింగ్ ఇస్తుందని చెప్పేసి ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి బీసీ సంఘాలు, యాదవ సంఘాలు మరి ఏం చేస్తున్నాయో మనకైతే అర్థమైతే లేదు. ఖచ్చితంగా మీరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బీసీ సమాజం కోసం, యాదవుల హక్కుల కోసం పోరాడతామన్న మీరు ఇవాళ ఒక యాదవ్ బిడ్డకి ఇవాళ అవకాశం వస్తే ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలను తిప్పికొట్టకుండా ఎక్కడో అక్కడ ఉంటే మరి ఎట్లా, ఎవరు ప్రశ్నించాలి, ఎవరు వీళ్ళ తరఫున మాట్లాడాలో కూడా మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ యాదవ్ సంఘాలు ఇవాళ ఎలా ఎన్నికలు వచ్చేసరికి మాకు 15 సీట్లు కావాలి, లేకపోతే 15 ఎమ్మెల్యేలు కావాలి, 20 ఎమ్మెల్యేలు కావాలని, లేకపోతే 2 ఎంపీలు కావాలి, మాకు రాజ్యసభలు కావాలని అడుగుతాం. కానీ ఇవాళ లేక కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఒక ఎమ్మెల్యే లేని పరిస్థితి. ఇవాళ కనీసం కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక యాదవ్ బిడ్డకు అవకాశం ఇచ్చింది. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఇవాళ చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావంతుడు, అదేవిధంగా జూబ్లీహిల్స్లో లోకల్ పర్సన్, ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి. అతనికి కనీసం మనం మద్దతుగా నిలబడకపోతే ఇవాళ మనం యాదవ సంఘాలుగా మనం ఏం చేస్తున్నాం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘాలు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీసీ సంఘాలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సోదరులారా, ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలి. సరే, పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని ఎన్నుకుంటారు. సో నవీన్ యాదవ్ గెలుస్తారా, లేకపోతే మాగంటి సునీత గెలుస్తారా, ఎవరు గెలుస్తారా అనేది వాళ్ళ ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒక వ్యక్తిగతంగా ఒక నాయకుడిని వాళ్ళ వ్యక్తిగతంగా దాడులు చేయడం మాత్రం అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, అది మంచిది కాదు. ముఖ్యంగా ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ పైనే ఇవాళ పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఇవాళ చంపేస్తాము, వెహికల్ని తగలబెడతామంటే ఆయన రౌడీ కాదు. ఈయన కేవలం ఒక బీసీ బిడ్డ కాబట్టి ఈయన రౌడీ అవుతాడు. కాబట్టి దయచేసి ఇలాంటివి బంద్ చేయండి. ఇవాళ అందరు చదువుకున్నారు, అందరికి అవగాహన ఉంది. కాబట్టి ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.